నమస్తే, నేటి వార్తలకు స్వాగతం. నేను కృష్ణకుమారి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. పరకామణి కేసులో జగన్ మాటలపై మండిపడ్డ రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. గత 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని విమర్శ. విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో అర్జీదారులతో కిటకిటలాడిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అర్జీదారుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్న జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. విశాఖ వైసీపీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరిగిన వైసీపీ నగర అధ్యక్షుడు కేకే రాజు జన్మదిన వేడుకల్లో పాల్గొని కేకే రాజుతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ శ్రేణులు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనపై సెటైర్లు వేసిన సిపిఎం నేత బివి రాఘవులు. కూటమి పాలనలో కబుర్లు ఎక్కువ, కార్యాచరణ నామ మాత్రమే అంటూ ఎద్దేవా. పరకామణిలో దొంగతనం చేసిన వ్యక్తి నేడు పశ్చాత్తాప పడుతుంటే జగన్ చిన్న తప్పుని వాదించడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన పరకామణిలో దొంగతనం చేసిన వ్యక్తిని జగన్ వెనకేసుకుని రావటం బాధాకరమన్నారు. పరకామణి కేసులో ఎవరిని రక్షించడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడని రాంప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. పరకామణి చిన్న చోరీ అంటున్న జగన్ ఆ కేసు గురించి అంతలా ఎందుకు స్పందిస్తున్నారో చెప్పాలన్నారు. గతంలో జగన్ చేసిన పాపాలు నేటికి ఆ పార్టీని వెంటాడుతున్నాయని పేర్కొన్నారు. ఆ పాపాల నుంచి బయటపడడానికి జగన్ ఆపసోపాలు పడుతున్నారన్నారు. పరకామణి కేసులో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందన్నారు. తప్పు చేసిన ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. పరకామణి కేసులో పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. ఎవరిని కాపాడటానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడు సిఐ సతీష్ కుమార్ ఎలా చనిపోయారు అనే దానిపై విచారణ సాగుతుందన్నారు. దీనిపై త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. కలియుగ వెంకటేశ్వరుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికే కాదు ప్రపంచానికి భగవంతుడైన వెంకటేశ్వర స్వామి దగ్గర పనిచేస్తూ మీ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరకామణిలో దొంగతనం చేస్తూ సీసీ కెమెరాలకు పట్టుబడిన వ్యక్తిని కూడా ఈరోజు వెనకేసుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎవరైతే భగవంతుని దగ్గర తప్పు చేసి అతనే ఈరోజు ప్రజల ముందరకు వచ్చి అయ్యా నేను చేసింది తప్పు, ఈ భగవంతుడు నాకు శిక్ష వేస్తున్నాడు, నేను చేసింది తప్పు, నా యావది ఆస్తిలో 90% నేను ఈ భగవంతునికి రాసిస్తాను, నన్ను ఇప్పటికైనా క్షమించండి అని అతనే పశ్చాత్తాపంతో ఈరోజు ఉంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి చిన్న తప్పుకు ఈ ప్రభుత్వం ఇంత రాద్ధాంతం చేస్తుందని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అని మీకు తెలియజేసుకుంటున్నా. మేము జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం. మీ లెక్కలో చిన్న తప్పు అంటే ఏంది, పెద్ద తప్పు ఏది అని అడుగుతున్నా. మీరు మీ బాబాయిని చంపిన వారిని ఈరోజు వెనకేసుకొని వస్తున్నారు. మీ కుటుంబంలోనే మీతో ఎవరైతే ఈరోజు ప్రయాణిస్తున్నారో ఆ కేసులో ముద్దాయిలుగా ఉంటూ సంవత్సరాలు జైల్లో ఉంటే కూడా ఈరోజు ప్రజలను మభ్యపెట్టే పరిస్థితిలో మీరున్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పెద్ద ఎత్తున అర్జీదారులు హాజరయ్యారు. తమ సమస్యలను లిఖితపూర్వకంగా జిల్లా ఉన్నతాధికారులకు అందజేసి వివరించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి వినతులను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులకు సంబంధిత శాఖల అధికారులు అందజేసి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యలు పరిష్కరించలేకపోతే అందుకు గల కారణాలను ఫిర్యాదుదారులకు తెలియజేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ హెచ్చరించారు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీవరహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో గరుడ సేవ కమనీయంగా నేత్రపర్వంగా జరిగింది. అజిత సేవల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని కళ్యాణ మండపంలో అధిష్ఠింపచేశారు.
పర్యవేక్షణ అధికారి పర్యవేక్షణలో ఆలయ అర్చక స్వాములు ఈ సేవను నిర్వహించారు. పాంచరాత్ర గమశాస్త్రం విధానంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా పాల్గొన్న భక్తులు గోత్రనామాలను పఠిస్తూ సంకల్పం చెప్పారు. సేవ అనంతరం మంత్రపుష్పం, మంగళ శాసనాలు జరిపి భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు మరియు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ గరుడ సేవకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ నేతలు కబుర్లు ఎక్కువగా చెప్తున్నారని, కార్యాచరణ నామమాత్రంగా ఉందని సిపిఎం పోలీస్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శించారు. రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలంటూ కబుర్లు చెప్పడమే తప్ప అందుకు తగ్గ కార్యాచరణ మాత్రం లేదన్నారు. నగరంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాఘవులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. గతంలో కూడా వేల ఎకరాల భూములను రైతుల నుండి సేకరించి కార్పొరేటర్లకు ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు. ఒక్క పరిశ్రమ రాకపోగా ఆ భూముల్లో పిచ్చి మొక్కలు బాగా పెరిగాయన్నారు. గూగుల్ డేటా సెంటర్కు చౌకగా నీరు, విద్యుత్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రతిష్టను దిగజార్చి చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని రాఘవులు మండిపడ్డారు. దేశంలోని కీలక రంగాలు ప్రభుత్వ ఆధిపత్యంలో ఉండి తీరాలన్నారు. ప్రైవేట్ సంస్థల వేతనానికి వదిలేస్తే తాజాగా దేశంలో విమానయాన రంగంలో చోటు చేసుకున్న పరిణామాలే తార్కాణమని వ్యాఖ్యానించారు. ఈ మీడియా సమావేశంలో సిపిఎం నాయకులు కె లోకనాథం, ఎం జగ్గునాయుడు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వినూత్నమైన పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు. నిన్న అమెరికాలో ప్రసంగిస్తూ నారా లోకేష్ గారు కూడా ఒక అద్భుతమైన అభివృద్ధి జరగబోతుందని చెప్పేసి ఆయన చెప్పారు. అమరావతి నగరాన్ని పెద్ద మహానగరంగా తీర్చిదిద్దామని నిన్న ఈ ఓడర్ రేవులన్నింటినీ 100 కిలోమీటర్ల పరిధిలో పెద్ద పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్దామని ఇటువంటివి అనేకం చెప్తున్నారు. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇటువంటి కబుర్లు ఈనాటివి కాదు. 1996 నుంచి చంద్రబాబు గారు కూడా చెప్తూ వచ్చారు. అప్పుడు కూడా ఈ సమ్మిట్లు బాగా జరిగినాయి. లక్షల కోట్ల రూపాయలు వచ్చేస్తున్నాయి అని చెప్పారు. కానీ చెప్పిన దాంట్లో కొసరంతు కూడా ఆ రోజు రాలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా సమ్మిట్లు జరిపి అన్నీ చేశారు. ఆయన కూడా ఇట్లాగే వదలగొట్టారు, రాలేదు. చెప్పింది కొండంతను, వచ్చింది కొసరంతే ఆ రోజు జరిగింది. ద్వారకా తిరుమల మాజీ జెడ్పీటీసీ లక్ష్మీరమణి పాదయాత్ర చేసుకుంటూ విశాఖకు చేరుకోవడం పట్ల ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎం కావాలని, రాష్ట్రంలో కరోనా నివారణ కావాలని లక్ష్మీరమణి మొక్కుకున్నారు. అలా జరిగితే ద్వారకా తిరుమల నుంచి సింహాచలం పాదయాత్రగా వస్తానని మొక్కుకున్న ఆమె పాదయాత్రగా నగరానికి చేరుకున్నారు. నగరానికి వచ్చిన లక్ష్మీరమణికి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఎంవీపీ కాలనీలో సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ చంద్రబాబు తెలుగుదేశం పార్టీపై అభిమానంతో లక్ష్మీరమణ చేపట్టిన పాదయాత్రను అభినందించారు. ఓ మహిళ 300 కిలోమీటర్ల పైన కాలినడకన నగరానికి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. లక్ష్మీరమణి మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వస్తే ద్వారకా తిరుమల నుంచి సింహాచలం వరకు కాలినడకన వస్తానని మొక్కుకున్నానని చెప్పారు. రాష్ట్రంలో దుష్ట పరిపాలన అంతమై చంద్రబాబు పాలన రావటం హర్షదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బైరెడ్డి పోతనారెడ్డి, మోహన్ రావు, భూగత సత్యనారాయణ, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. ద్వారకా తిరుమల ఎక్స్ జెడ్పీటీసీ లక్ష్మీరమణి గారు, వారి కుమారుడు, వారి సోదరిమణి కూడా సుమారు 300 కిలోమీటర్లు, రోజుకి 20 కిలోమీటర్ల తరపున ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో, సింహాచలం సింహాద్రప్పన ఆశీస్సుల కోసం రావడం జరిగింది. ఈ ముఖ్యంగా ఈ కాలినడకన ఆవిడ రావడానికి కారణం ఏంటంటే 2019-24లో జరిగినటువంటి రాక్షస పాలన కానీ, కరోనా బారి నుంచి ప్రజల్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆవిడ మొక్కుకోవటం జరిగింది. ఆ మొక్కులు తీర్చుకోవటం కోసం ఈరోజు ఎంతో వ్యయప్రయాసాలకు వచ్చి రోజుకి 20 కిలోమీటర్లు నడుచుకుంటా 300 కిలోమీటర్లు వచ్చి సింహాచలం అప్పన్న బాబు ఆశీర్వాదం తీసుకోవడం రావటం జరిగింది. ఈ మధ్యలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ
కూటమి నాయకులు అందరూ కూడా, నాయకులు కార్యకర్తలు కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఒక సోదరిమణుల వల్లే ఆదరించి ఘన స్వాగతం పలికినందుకు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి సోదరిమణుల ఆశీస్సులు, ఆ సోదరిమణులు మొక్కులు దేవుడి ఆశీస్సులతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానీ, పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం అవటం జరిగింది. మంచి రామరాజ్యం వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మరి 2019లో జరిగిన బాధకి మేమందరం తట్టుకోలేకపోయాము. ముఖ్యంగా మేము మహిళలు అందరం కూడా చాలా బాధపడ్డామండి. ఆయన మాకు ఎంత అన్యాయం జరిగిందో మన రాష్ట్రానికి అందరికీ తెలుసు. అది తట్టుకోలేక మేమందరం కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి కూటమి నాయకత్వంలో అత్యంత మెజార్టీతో మళ్ళీ సీఎం అవ్వాలని మా ద్వారకాతిని వెంకటేశ్వర స్వామి గుడి కాడి నుంచి సింహాచలం నుంచి అన్నవరం నుంచి సింహాచలం పాదనాటకం నడుచుకుంటూ రావాలని మొక్కుకున్నామండి. స్వామి వారి కృప వలన కరోనా కూడా తగ్గిపోవాలి. ఆ టైంలో కరోనా కూడా మనకి జరిగింది బాధ ఇదైతే, కరోనా కూడా చాలా ప్రజలంగా ప్రపంచం అంతా కూడా విలయతాండవాడింది. ఆ కరోనా తగ్గిపోవాలని, మళ్ళీ మనకి రాక్షస రాజ్యం పాలన పోయి రామరాజ్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నామండి. అదేవిధంగా భగవంతుడు మా కోరికను మన్నించి మా మొక్కులకు తగ్గట్టుగా మా కోరికలు నెరవేర్చాడు. అందుకని ఆయన మా కోరికలు నెరవేర్చినందుకు ఆయన మొక్కులు చెల్లించుకోవడానికి మేము మా పెద్ద కుమారుడు సంజీవ్ చౌదరి, అలాగే మా సిస్టర్ రాజలక్ష్మి గారు అందరం కలిసి పాదనాటకం నడుచుకుంటూ వచ్చామండి. 300 కిలోమీటర్లు అండి ద్వారకా తిరుమల నుంచి సింహాచలం. పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. మద్దిలపాలెంలో గల వైసీపీ కార్యాలయంలో జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం పలువురు నాయకులు కేకే రాజుకు కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ నేతలు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కేకే రాజుకు పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో రాష్ట్ర మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, శాసనమండలి సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధాల సంఘాల నాయకులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ఆర్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం కల్పించాలని, లేని పక్షంలో భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉక్కు నిర్వాసిత ఐక్య సంఘం ఆధ్వర్యంలో చలో విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పుల దేవన్ రెడ్డి, జనసేన నాయకురాలు జ్యోతిరెడ్డి, ఉక్కు నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు పితాని భాస్కర్ మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన ఆర్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం కల్పించాలన్నారు. అంతేకాక వన్ టైం సెటిల్మెంట్ చేసే వరకు జీవనభృతి చట్టాన్ని అనుసరిస్తూ నెలకు 25,000 ప్రతి ఆర్ కార్డు కలిగి ఉన్న కుటుంబానికి చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిర్వాసితులకు అండగా నిలిచి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉక్కు నిర్వాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నార్త్ ఇండియా నుంచి తెచ్చుకొని ల్యాబ్ని పెట్టుకోవడం, ఉన్నటువంటి నిర్వాసులు తొలగించడం, బయట నుంచి ల్యాబ్ని తెచ్చుకొని వాళ్ళ చేత పని చేయించుకోవడం. మరి భూములు ఇచ్చిన వాళ్ళు ఎర్రోలే, ఈ భూములు ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా. అందుకే ఈ రోజు నుంచి నిర్వాసులు అందరూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి భూములు తిరిగి వెనక్కి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా తీసుకొని, వీళ్ళ డిమాండ్ ఏంటంటే భూములు వెనక్కి ఇచ్చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కానీ, ఏదో ఒకటి వీళ్ళు తేల్చకుండా వీళ్ళ తాత తండ్రులు భూములు ఇచ్చి ఆ భూముల మీద వీళ్ళు వ్యాపారం చేసుకుందామంటే అది కరెక్ట్ కాదు. ఈ రాబోయే రోజులు స్టీల్ ప్లాంట్ లేకుండా చేయడం వీళ్ళు చేయం. ఎందుకంటే మనకు అర్థమైపోతుంది, రాన్ స్టీల్ ప్లాంట్ కోసం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు అందరూ వెళ్ళి దానికి మైన్స్ ఇవ్వమని కోరుతున్నారు. ఉన్న స్టీల్ ప్లాంట్ మైన్స్ ఇవ్వండి రా బాబు అని అనకుండా లేనటువంటి స్టీల్ ప్లాంట్ మైన్స్ అడుగుతారు. చాలా హాస్యాస్పదమైన విషయం ఇది. మరి ఈ విధంగా మన నాయకులు తయారవుతే ఇంక ఈ ప్రజలు ఏం చెప్పుకోగలుగుతారు, ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళు సహనం కోల్పోయి మరి ఈరోజు ఈ ప్రాంతంలో వాళ్ళు ఈ రోజు నుంచి మరి రాబోయే రోజుల్లో దఫాలుగా ఈ యొక్క ఉద్యమాన్ని మరి మరింత ఉధృతం చేసి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. నిర్వాసితులకు న్యాయం జరగాలి. 45 సంవత్సరాలు అయినా సరే ఇప్పుడు భూములు తీసుకున్నారు కానీ ఎవరికి న్యాయం జరగలేదండి. ఆర్ కార్డులకి కనీసం ఉద్యోగాలు కల్పిస్తాం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అన్నారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా 9,306 కార్డులు ఉన్నాయండి. ఆ ఆర్ కార్డులకి న్యాయం జరిగేంత వరకు అయితే 5 ఎకరాల భూమి అయినా ఇవ్వాలి, లేదా ఫుల్ లైఫ్ టైం సెటిల్మెంట్ అయినా చేయాలి, సింగిల్ పేమెంట్ అని చెప్పేసి. ఇది అంతా జరిగేంత వరకు 25,000 చొప్పున
తీసుకొని నెలకి జీవనమృతిగా ఇవ్వాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారండి. ఈ ధర్నా ఈ నిరసన కానీ ఈ రోజుతో ఆగేది కాదు. మాకు సెటిల్మెంట్ అయ్యేంత వరకు కూడా వీళ్ళందరూ పోరాడతాం, ఖచ్చితంగా సాధించి తీరుతామన్న నిర్ణయం తీసుకొనే ఈరోజు మెయిన్ గేట్కి రావాల్సింది. అందరూ వచ్చి ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారండి. మహిళలు కూడా భారీ ఎత్తున వచ్చారు. ఈరోజు ఏదైతే మిగిలి ఉన్న నిర్వాసితులందరికీ కూడా ఆ ప్రతి 6 నంబర్కి ఎకరం భూమి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, భూమి ఇచ్చేంత వరకు కూడా ప్రతి నెల 25,000 రూపాయలు జీవనోపాధి చెల్లించాలనే ప్రధానమైన డిమాండ్తో ఈరోజు నిర్వాసితులు 64 గ్రామాల నుండి కుటుంబ సభ్యులతో కూడా ఈరోజు మెయిన్ గేట్ ద్వారా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం డిపి యూనియన్ ఐక్య సంఘం కలిసి చేసిన కార్యక్రమం. ఖచ్చితంగా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే 45 ఏళ్ళు బట్టి ఎదురు చూస్తున్నామో నిర్వాసితులందరూ కూడా ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా న్యాయం చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. కానీ ఈ రోజుకి కూడా ఎక్కడ కూడా న్యాయం చేసే పద్ధతి అయితే కనిపించట్లేదు. వాళ్ళ పక్క స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న నిర్వాసిత కాంట్రాక్ట్ కార్మికులు కానీ స్థానికులందరినీ తొలగిస్తుంది. అలాగే ఉద్యోగస్తులందరినీ కూడా వీఆర్ఎస్ బయటకి ఇచ్చి పంపించేస్తున్నారు. మరి మాకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? అందుకోసమే మరి స్టీల్ ప్లాంట్ కోసం మరి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు దీన్ని ప్రైవేటైజేషన్ అని మరి వాళ్ళు పలుకుతున్నారు. అందుకే నువ్వు ప్రైవేటైజేషన్ చేస్తావు ఇంకోటి చేస్తావు కాదు, మిగిలి ఉన్న నిర్వాసుల దగ్గర భూమి తీసుకున్నావు కాబట్టి, ఇంకా నిర్వాసులు అందరూ మిగిలి ఉన్నారు కాబట్టి అందుకనే మా భూమి మాకు ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. భూమి ఇచ్చేంత వరకు కూడా 25,000 ప్రతి నెల జీవనోపాధి కదా ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మేము స్పష్టంగా చెప్పేది ఏంటంటే, గత కూటమి ప్రభుత్వం రాకముందు మేము చేస్తున్న ఉద్యమాల దగ్గరికి వచ్చి మీకు ఖచ్చితంగా మా కూటమి ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తామని చెప్పారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు 19 నెలలు గడుస్తుంది. అందుకోసమే మరి కూటమి ప్రభుత్వానికి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి మేము ఒకటే వినిపించుకుంటున్నాం, మీరు అమరావతి రైతులకి మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా న్యాయం చేస్తున్నారో మేము చూస్తున్నాం. అలాగే పోలవరం నిర్వాసితులకి కూడా ప్యాకేజ్ ఇచ్చి మీరు ఆదుకుంటున్నారు. అదేవిధంగా పిఠాపురం కాకినాడలో SEZ భూముల్ని రైతులకు భూముల్ని 1120 ఎకరాలు వెనక్కి ఇచ్చారు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మరి అవన్నీ నిర్వాసితులు పాల్గొపోయి మీరు చూస్తున్నప్పుడు మరి 45 ఏళ్ళ బట్టి ఈ స్టీల్ ప్లాంట్ కి భూములు ఇచ్చి ఇంత స్మార్ట్ సిటీలో ఉన్న స్టీల్ ప్లాంట్ కి మేము భూములు ఇచ్చాం. ఈ రోజు మా దగ్గర ఎకరం భూమి ఉంటే హెల్త్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర నేత పడాల రమణ డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో హెల్త్ కార్మికులు కనీస వేతనాలు, PF, ESI వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ న్యాయమైన కోరికలను తీర్చాలంటూ కార్మికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నేత పడాల రమణ మాట్లాడుతూ హెల్త్ కార్మికులకు కనీస వేతనాలు అమలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు PF, ESI లాంటి కనీస సౌకర్యాలను కల్పించాలన్నారు. హెల్త్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించకుండా నామమాత్రపు జీతాలతో చాకరీ చేయించుకుంటున్నారని మండిపడ్డారు. హెల్త్ కార్మికుల సమస్యను పరిష్కరించుకుంటే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని పడాల రమణ హెచ్చరించారు. ఆంధ్ర రాష్ట్రంలోను ఆసియాలోను అతిపెద్ద నగరం విశాఖ నగరం. అటువంటి నగరంలో కోతవేది దూరంగా కాదు అదుక్కొని ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలైన పెందుర్తి, ఆనందపురం, పద్మనాభం, భీమిలి మండలాల్లో గ్రామ పంచాయతీల్లో కార్మికులుగా, పారిశుధ్య కార్మికులుగా, విద్యుత్తు సరఫరా కార్మికులుగా, వాటర్ సప్లై కార్మికులుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు అనేకమైన సమస్యలతో సతమతమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్మికులకు కూడా కనీస వేతనాలు అనేవి లేవు. ఇచ్చే అరకొర జీతం కూడా 4 నెలలు 5 నెలలు అయ్యా దయాదక్షిణ మీద ఆధారపడేటువంటి జీవితాలు అనేవి గడుపుతున్నటువంటి పంచాయతీ కార్మికుల సమస్యల మీద ఇవాళ విశాఖ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం జరిగింది. ముఖ్యంగా ప్రమాదాలు సంభవించో లేకపోతే అనారోగ్యంతో మరణించే కార్మిక కుటుంబాలని ఆదుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్మికులందరికీ కనీస వేతనాల చట్టాల ప్రకారం జీతాలు ఇవ్వాలని, ఇచ్చే జీతం కూడా నెల తప్పకుండా క్రమ పద్ధతిలో ఇవ్వాలని, అదేవిధంగా VSI ఆసుపత్రి సౌకర్యం కల్పించాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి రాస్తామని చెప్పి తెలియజేశారు. మేము ఒకటి అడుగుతూ ఉన్నాం, ఇవాళ ప్రధానమంత్రి నుండి స్వచ్ఛ భారత్ అని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఇక్కడ నుండి ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీలకు నిధులిస్తున్నాం. పంచాయతీల అభివృద్ధి అంటే పంచాయతీల్లో ఉండేటువంటి బిల్డింగ్ల అభివృద్ధి కాదు, పంచాయతీల్లో ఉండే రోడ్ల అభివృద్ధి జరగాలన్నా, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నా
కీలకంగా పనిచేయాల్సింది కీలకమైనటువంటి పంచాయతీ కార్మికులు. ముందు మా కార్మికులు కడుపులు నిండేటట్టు, మా కార్మికులు కడుపులు నిండటంతో పాటు ఆరోగ్యంగా బతికేటట్టు మాకు రక్షణ కల్పించాలని, అప్పుడే గ్రామాలు ఆదర్శవంతంగానూ అభివృద్ధిలో ఉంటాయనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని చెప్పి మేము తెలియజేస్తాం. సింహగిరి క్షేత్రం ఆధ్యాత్మిక కాంతులతో వెలుగొందుతోంది. శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం పరిధిలో గంగధార సమీపంలో కొలువై ఉన్న పురాతన ఉప ఆలయం శ్రీ రామాలయంలో పర్యవేక్షణ అధికారి బలువు సత్య శ్రీనివాస్ పర్యవేక్షణలో లోకారాధ్యుడు శ్రీరామచంద్ర ప్రభువు జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని నేడు పునర్వసు హోమ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేద ఘోషాలు, మంత్రనాదాలు, నాదస్వర వాద్యాల దివ్య నాదాల మధ్య ఈ పవిత్ర హోమం భక్తి శ్రద్ధలతో కనుల పండుగగా నిర్వహించబడింది. ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీమతి ఎన్ సుజాత ఆదేశాల మేరకు అర్చక స్వాములు, వేద పండితుల ఆధ్వర్యంలో ఉదయం నుంచే ప్రత్యేక అర్చనలు, హోమ కార్యక్రమాలు, మంగళ దీపారాధనలతో ఆలయ ప్రాంగణం దైవిక వాతావరణంతో నిండిపోయింది. పునర్వసు హోమంలో ముఖ్యంగా భక్తులు భక్తి పారవస్యంతో మునిగి తేలేలా శ్రీరామ షడాక్షరి పారాయణం, పవిత్ర సంక్షిప్త రామాయణ పారాయణం మరియు వేదమంత్ర పఠనాలను అత్యంత నిష్ఠతో దివ్యమైన ఆధ్యాత్మిక పారాయణాలు నిర్వహించారు. యజ్ఞగుండం నుంచి వెలువడిన దివ్య ధూమ మంత్ర ఘోషాలు సింహగిరి క్షేత్రమంతా మార్మోగి అపారమైన ఆధ్యాత్మిక అనుభూతిని పంచాయి. ఈ సందర్భంగా పాల్గొన్న వేద పండితులు మాట్లాడుతూ పునర్వసు నక్షత్రం శ్రీరాముని అవతారాస్మరణకు ప్రతీక అన్నారు. ఈ రోజున ఆచరించిన పునర్వసు హోమం ద్వారా లోకక్షేమం, విశ్వశాంతి మరియు ధర్మ పరిరక్షణను సిద్ధించాలని భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నామని తెలిపారు. టెక్నో సాఫ్ట్ సొల్యూషన్స్ పేరుతో సంస్థ నిర్వహించిన మహమ్మద్ అక్ఫాల్ తనకు అద్దె బకాయిలు చెల్లించలేదంటూ ఆస్థల యజమాని కిరణ్ కుమార్ వాపోయారు. జాబా గార్డెన్స్ లోని విజయ్ ప్రెస్ క్లబ్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తన ఆవేదన వెలబుచ్చారు. మహమ్మద్ అక్ఫాల్ కు రామటాకీస్ రోడ్ లో తన స్థిర ఆస్తిని అద్దెకిచ్చినట్లు చెప్పారు. ఆ భవనంలో టెక్నో సాఫ్ట్ సొల్యూషన్ ను కొన్ని సంవత్సరాల పాటు నిర్వహించారని కిరణ్ చెప్పారు. తనకు తెలియకుండానే అక్రమంగా షెడ్డు వేయడమే కాకుండా అద్దె బకాయిలు చెల్లించలేదన్నారు. లీజు అద్దె అగ్రిమెంట్ ముగిసినప్పటికీ పలుమార్లు తిరిగి పునరుద్ధరించుకుందాం అని చెప్పినప్పటికీ ఏమాత్రం స్పందించలేదన్నారు. ఇటీవలే పదే ఖాళీ చేయాలంటూ మహమ్మద్ అక్ఫాల్ను కోరితే తనకు చెప్పా చేయకుండా తాళం వేసి వెళ్లిపోయారని చెప్పారు. తన అద్దె బకాయిలు చెల్లించకుండా వెళ్లిపోయిన మహమ్మద్ అక్ఫాల్ పై చర్యలు తీసుకోవాలంటే ద్వారకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కిరణ్ కుమార్ తెలిపారు. పోలీసులు చొరవ చూపి తనకు న్యాయం చేయాలని కోరారు. పేరు కిరణ్ కుమార్. నేను ఆసిల్మెట్ దగ్గర నివసిస్తున్నవాడిని. రెసిడెన్స్ అన్నమాట మాది. అక్కడ మాకు అక్కడ మా మా తల్లిదండ్రుల ద్వారా ఒక ప్రాపర్టీ ఉంది, కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్. అది ఫస్ట్ ఫ్లోరు అద్దెకు ఇవ్వబడిందండి 2008లోని. మొహమ్మద్ అక్బాల్ అనే వ్యక్తికి రెంట్కి ఇవ్వడం జరిగింది. ఆయన అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నారు. మా నాన్నగారు మరణించిన తర్వాత అది మేము ఆయన అనుకోకుండా ఒక అంతస్తు మా నోటీస్ లేకుండా ఒక అంతస్తు వేయడం జరిగింది. అది ఆయన్ని అడగడంతో అతను త్వరలో తీసేస్తాను అది అని చెప్పి అలాగా పొడిగించుకుంటూ వచ్చాడు. తర్వాత ఆయన ఆగస్టులోని ఖాళీ చేసేస్తానని రెంట్ ఇవ్వకపోవడంతో ఆయన కాల్ చేస్తే ఆయన ఖాళీ చేసేస్తానని చెప్పారు. ఆగస్టున ఖాళీ చేసేస్తానని చెప్పిన తర్వాత ఆయన ముఖ్యమైన సామాలు, విలువైన సామాలు అన్నీ పట్టుకు వెళ్ళిపోయారు. మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా పట్టుకుపోగా ఆయన్ని రెంట్ గురించి అడగడంతో ఆయన మమ్మల్ని బెదిరించడం మొదలుపెట్టాడు. రెంట్ ఇస్తాను, తర్వాత ఇస్తాను అని చెప్పి బెదిరించడమే కాకుండా ఆయన మా ప్లేస్లోని మా పర్మిషన్ లేకుండా, మా నాలెడ్జ్ లేకుండా ఆయన టూలెట్ బోర్డు పెట్టుకుని సబ్లీజ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. దాంతో ఆయనతో మాట్లాడడం జరిగింది. తర్వాత ఆయనతో మాట్లాడిన తదనంతరం ఆయన తనకి అవసరం లేని సామాన్లన్నీ లోపల ఉన్నాయి, అవి తన్ని అమ్మి పెట్టమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఎప్పటి నుంచో ఆయనతో ఉన్న పరిచయం బట్టి ఆయన ఖాళీ చేయడానికి ఆయన ఆ సామాన్లు, పాత సామాన్లు, స్క్రాప్ సామాన్లకి వాల్యూ కట్టి ఆయనకి విలువ చెప్పడం జరిగింది. ఇంత వస్తుందని, చాలా తక్కువగా అని చెప్పి తనే అమ్ముకుంటానని చెప్పారు.
తనే అది అమ్మి పెట్టుకుంటానని తను అనడం జరిగింది. గాజువాక ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ట్రాఫిక్ పోలీసులు ఆధ్వర్యంలో గాజువాక పోలీస్ సోల్జర్స్ అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ బాగ్చి పాల్గొని సోల్జర్ వ్యవస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాజువాక ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఈ సందర్భంగా కొంతమంది సామాన్య పౌరులు ట్రాఫిక్ పోలీస్ వారికి స్వచ్ఛంద సహకారంతో గాజువాక పోలీస్ సోల్జర్స్ గా వచ్చి సర్వీస్ ఇవ్వటానికి ముందుకు రావటం అభినందనీయమని అన్నారు. గాజువాకలో వాహనాలు బాగా పెరుగుతున్నాయని, అందుకు అనుగుణంగా రోడ్లు లేకపోవడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చేయడానికి ప్రజలు ఇచ్చే సూచనలు పోలీసు వారు స్వీకరిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా వాయిస్ ఆఫ్ గాజువాక తరపున ప్రధాన కార్యదర్శి ఎస్.వి.కే. పరశురాం పోలీస్ కమిషనర్ కి వినతి పత్రం అందజేసి మాట్లాడుతూ, గంగవరం పోర్ట్ నుంచి వస్తున్న భారీ వాహనాలు జగ్గు జంక్షన్ నుంచి గాజువాక నగరం నడిబొడ్డున గుండా వెళ్లడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. దీని వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, తీవ్ర కాలుష్యంతో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు. ఈ ట్రాఫిక్ ని వై జంక్షన్ నుండి 2వ కేబీఆర్ పక్క నుండి వడ్లపూడి హైవే మీదుగా శ్రీనగర్ ఆటోనగర్ లోపల గుండా మళ్లించాలని కోరారు. నాకు భయం లేదు, నేను చిన్న పిల్లలు ఏదో యాక్సిడెంట్ జరుగుతుందని భయపడ్డాను. సో అటువంటి మ్యాచ్యూర్డ్ పీపుల్, అడల్ట్స్ ట్రాఫిక్ వాలంటీర్గా పనిచేస్తే మన శక్తి పెరుగుతుంది, మన బలం పెరుగుతుంది, మన స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో ఇదే మనకు కావాలి. సో ఈ ఏజ్ ఉంటే చాలా సంతోషం. వాళ్ళు సొంత సేఫ్టీ, రోడ్ ప్రమాదం జరగనియకుండా క్షేమంగా ఉండడం వాళ్ళు చూసుకుంటారు. సో ఈ ఏజ్ చాలా మంచిది, మనకు సూట్ అవుతుంది. ఇప్పుడు ట్రాఫిక్ వాలంటీర్స్ నుండి నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది కూడా చెప్తాను. ఇప్పుడు గాజువాక మన అందరికీ తెలుసు, ఎప్పుడైనా ట్రాఫిక్ రద్దీ ఉంటుంది, రెగ్యులర్గా ట్రాఫిక్ కంజెషన్. నంబర్ 1, పార్కింగ్ జోన్ ఎక్కడ, నో పార్కింగ్ జోన్ ఎక్కడ, అది మీరు నిర్ణయం తీసుకొని మీరు మీ సలహా ఇస్తే, మీ సూచనలు ఇస్తే ఆ విధంగా మేము బోర్డు పెట్టిస్తాం. నో పార్కింగ్ జోన్, పార్కింగ్ జోన్. నంబర్ 2, ఇక్కడ చాలా మాల్స్ ఉన్నాయి, మూవీ హాల్స్ ఉన్నాయి, కొన్ని ఆఫీసెస్ ఉంటాయి, లోపల పార్కింగ్ స్పేస్ ఉంటుంది. అది మీరు మాకు తెలియజేస్తే అక్కడ రోడ్ మీద పార్కింగ్ పెట్టున్న వెహికల్స్ని మనం లోపల పెట్టిస్తాం. బయట బోర్డు కూడా పెట్టాము, ఇక్కడ పార్కింగ్ స్పేస్ లోపల ఉంది, లోపల పార్కింగ్ చేయండి. మేము కూడా వాళ్ళకు చెప్తాము, కొంత టైము ఉచితంగా పార్కింగ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి. సో అది జీవీఎంసీ కలిసి ఈ ఇనిషియేటివ్ తీసుకుంటే రోడ్ మీద పార్కింగ్ తగ్గిపోతుంది. పీజీఆర్ఎస్ ద్వారా అందిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించేలా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లాల్లోని వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ వినతులను స్వీకరించి సమస్యలను సావధానంగా విని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అధికారులకు సమస్యలు, వినతులపై పలు సూచనలు చేశారు. అర్జీల స్వీకరణ అనంతరం వాటి పరిష్కారానికి అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరకామణి కేసులో జగన్ మాటలపై మండిపడ్డ రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. గత 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని విమర్శ. విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో అర్జీదారులతో కిటకిటలాడిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అర్జీదారుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్న జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్.
విశాఖ వైసీపీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరిగిన వైసీపీ నగర అధ్యక్షుడు కేకే రాజు జన్మదిన వేడుకల్లో పాల్గొని కేకే రాజుతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ శ్రేణులు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనపై సెటైర్లు వేసిన సిపిఎం నేత బివి రాఘవులు. కూటమి పాలనలో కబుర్లు ఎక్కువ, కార్యాచరణ నామమాత్రమే అంటూ ఎద్దేవా. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్తే.